రాజకీయాల్లో చాలా మంది ఉంటారు, కానీ నాయకులనే వారు కొంతమందే ఉంటారని ఈ సభాముఖంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి నాయకులు కోవకు చెందినటువంటి అగ్రగామి ఎవరైనా ఉన్నారు అంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులు గారిని సగర్వంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి సోదరులారా, సోదరీమణులారా, చాలామందిని మనం ఒకసారి విశ్లేషణ చేస్తే పదవుల్లో ఉంటేనే గుర్తింపు, కొంతమందికి పదవులున్నా పదవులు లేకపోయినా ఒక నాయకుడిగా గుర్తింపు ఉండేది తోట త్రిమూర్తులు గారని ఈ సందర్భంగా వాస్తవాన్ని మీ ముందుంచుతూ ఉన్నాను. ఇదేదో మైక్ ఇచ్చారు కదా అని ముఖస్తుతికి మాట్లాడే మాటలు కావు. నేను 1981లో అంటే తోట త్రిమూర్తులు గారి కన్నా 13 సంవత్సరాలు సుమారు ముందుగా నేను రాజకీయాల్లో ప్రవేశించినటువంటి వ్యక్తిని. 1981లో కొత్తపేట గ్రామ సర్పంచ్గా రాజకీయ ప్రవేశం చేసినటువంటి నేను ఆ తర్వాత రాజకీయాలు ఆకలింప చేసుకున్న తర్వాత తోట త్రిమూర్తులు గారు 1994లో రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఈనాటి నుంచి ఆయన ఒక్క చరిత్ర చూసినట్లయితే ప్రజానాయకుడు ఏ రకంగా ఉండాలో అభిమానించే వ్యక్తి తోట త్రిమూర్తులు గారిని మరొక్కసారి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏ ప్రజలైతే ఉన్నారో ఆ ప్రజలతో మమేకమై ప్రజలకు ఏ అవసరమో గుర్తించి ఆ అవసరాలను తీర్చేవాడే నాయకుడని ఈ సందర్భంగా రుజువు చేసినటువంటి వ్యక్తి తోట త్రిమూర్తులు గారిని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆయన 4 కోణాల్లో పరిశీలించవచ్చు. ఒక అధికారంలో ఉంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అనేక నిధులు తెచ్చి అభివృద్ధి పదంలో ఈ జిల్లాలోనే అగ్రగామిగా ఈ రామచంద్రపురాన్ని అభివృద్ధి చేసే పదం ఒకటైతే, సంక్షేమ కార్యక్రమాలు ఏ కులంలో అయినా పేదవారు ఉన్నారు, ఆ పేదవారిని అన్ని అశేషమైనటువంటి పేద ప్రజానికానికి ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేది రెండో భాగం అయితే, మూడవది ఎవరు ఆపదలో ఉన్నా నేనున్నానని ఆదుకునే వ్యక్తిత్వం కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి తోట త్రిమూర్తులు గారిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎవరికైనా ఆరోగ్యపరంగా కానీ ఇంకొక పరంగా కానీ ఆపద వచ్చేటప్పుడు మొట్టమొదటిగా గుర్తించేది ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు. ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నిబంధనలు జీవోలు చెప్పకుండా హక్కుని చేర్చుకుని ఆయన ఆపద నుండి కాపాడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి తోట త్రిమూర్తులు గారిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి చూస్తే తోట త్రిమూర్తులు గారంటే మాకు ఒక అసూయ కూడా ఉంటుంది. వాస్తవంగానే మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థికంగా 16,079 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ వందలాది కోట్ల నిధులు ఒక్క రామచంద్రపురానికే ఏ రకంగా వస్తున్నాయో ఒక్కొక్కసారి చూసినట్లయితే పక్కనున్నటువంటి మాకు అసూయ కలుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా వాస్తవాన్ని మీ ముందుంచుతున్నాను. మరి ఈనాడు ఒక్కసారి అభివృద్ధి విషయంలో ఒక్కసారి చూసినట్లయితే ఈ రామచంద్రపురం నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇంతవరకు ఈ శాసనసభ్యులు చేసినటువంటి అభివృద్ధి ఎవరు చేయలేదు అనేది నిస్సందేహంగా ఒప్పుకోక తప్పదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. ఆయన ఆలోచన ఏమిటంటే ఒక్క రామచంద్రపురాన్ని అభివృద్ధి చేయాలని అనుకోరు. సమాజానికి ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా అది పక్క నియోజకవర్గాలకైనా వారిని కూడా సమన్వయం చేసుకుని అభివృద్ధి పదంలో ముందుకు పోయే వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి తోట త్రిమూర్తులు గారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మేము చూసాం సుమారు R&B నిధులు చూస్తే సుమారు 200 కోట్లు దాటి సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు ఈ నియోజకవర్గంలో